ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. తపోకాలంలో 3వ ఆదివారం. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగాను. యోహాను సువార్త 4:7. సోదరులారా, దాహం వేసిన వాళ్ళు నీళ్లు త్రాగుతారండి. అయితే తమ వద్ద నీళ్లు లేకపోతే ఇతరులను అడిగి త్రాగుతారు. ఇక్కడ ప్రభువు సమరయ స్త్రీని నీళ్లు అడిగారంటే ఆయనకు దాహం వేసిందని అర్థమే కాదు, త్రాగడానికి తన వద్ద నీళ్లు లేవని కూడా అర్థం. జీవజలపు ఊట అయిన ఆయనకే దాహం వేయడమా, ఇక లోకం దప్పిక తీర్చి ఆయన యొద్ద నీళ్లు లేకపోవడమా? ఆశ్చర్యం కదండి సోదరులారా. ఆ రోజు యేసుస్వామికి దప్పికై ఒక మధ్యాహ్నపు వేళ శిఖారు సమీపంలోని యాకోబు బావి ప్రక్కన కూర్చుని ఉన్నారు. ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది. అప్పుడు ప్రభు దప్పిక తీరింది. అయితే అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా అండి? నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగిన ప్రభువు ఆమెకే జీవజలాన్ని ఇచ్చి ఆమె దాహాన్ని కూడా తీర్చారు. పాపం నుండి, మరణం నుండి ఆమెను విమోచించారు. సోదరులారా, ఎజ్కేల్ గ్రంథం 33:11 ప్రభు అంటారు, దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతోషం కలుగుదు, దుష్టుడు తన మార్గం నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగు. అలా పలికిన ప్రభువు పాపంలో బ్రతుకుతూ ఉన్న ఆ సమరయ స్త్రీ హృదయ పరివర్తన చెందటం వలన సంతోషించారు. ఆయన దాహం తీరింది. సోదరులారా, దాహం తీర్చుకునే మార్గాలు అనేకం. కానీ దేవునిలో మన దాహం తీరాలంటే మన ఆత్మలను ఆయనకు అప్పగించుకోవడం ఒక్కటే మార్గం. దాహం వేసిన ఒక కాకి తన దాహాన్ని ఎలా తీర్చుకుందో మనకు తెలుసు. మనం చిన్నప్పుడే ఒక కథ చదువుకున్నాం. ఒక వేసవికాలంలో బాగా ఎండ కాస్తున్న వేళ ఒక కాకి బాగా దాహం వేసిందట. అది నీళ్ళ కోసం చాలా చోట్ల వెతికింది, కానీ దానికి నీళ్లు దొరకలేదు. తిరిగి నీరసం వచ్చి నిరుత్సాహం కూడా కలిగింది. అయితే చివరికి ఒక చోట ఒక కడవలో దానికి నీళ్లు కనిపించాయట. నీటిని చూడగానే దానికి ప్రాణం లేచి వచ్చింది. అయితే ఆ నీళ్లు కడవలో ఎక్కడో అడుగున ఉన్నాయి. అవి దాని ముక్కుకి అందలేదు. ఏం చేయాలని ఆలోచించిన ఆ కాకి ఒక చక్కని ఆలోచన తట్టిందట. పక్కన ఉన్న గులకరాలను ఒక్కొక్కటిగా తెచ్చి నెమ్మదిగా ఆ కడవలో వేసింది. అప్పుడు అడుగున ఉన్న నీళ్లు మెల్లమెల్లగా పైకి వచ్చాయి. నీళ్లు తన ముక్కుకు అందగానే ఆ కాకి నీటిని త్రాగి తన దాహం తీర్చుకుని ఎగిరిపోయింది. ఆ తెలివైన కాకి కథను మనం చిన్నప్పుడే విన్నాం. కష్టపడితే ఫలితం దక్కుతుంది, తెలివిగా ఆలోచిస్తే ఉపాయం తడుతుంది అన్న నీతి కూడా నేర్చుకున్నాం. అయితే ప్రతి కథకు ఉన్నట్లే ఈ కథకు మరో కోణం కూడా ఉందండి. ప్రతి జీవికి భౌతికమైన దప్పికే కాదు, ఆంతరంగికమైన దప్పిక కూడా ఉంటుంది. ఆ దప్పిక తీర్చుకోవడానికి ప్రతి జీవి ప్రయాసపడాలి. మరి సోదరులారా, మనలో ఎలాంటి దప్పిక ఉంది? కేవలం భౌతికమైన విషయాల కోసమే దప్పిక, లౌకిక విషయాల కోసం దప్పికేనా? లేక ఆత్మలో దప్పిక కూడా మనలో ఉందా? దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దైవరాజ్య స్వార్థ కోసం మనలో దప్పిక ఉందా? మరి ఆ ఆత్మ దప్పికను తీర్చుకోవడం గురించి మనం ఆలోచిస్తున్నామా? దాన్ని తీర్చుకోవడానికి శ్రమిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పునీత అగస్టిన్ గారు ద కన్ఫెషన్స్ అనే తన ఆత్మకథలో, తన ఆటోబయోగ్రఫీలో, Thou hast made us for thyself, O Lord, and our heart is restless until it finds its rest in thee అని వ్రాస్తాడు. ఓ ప్రభు, మమ్మల్ని మీకోసం సృజించుకున్నావు. మీలో విశ్రాంతి పొందేంత వరకు మా హృదయాల ఆరాటం తీరదు. సోదరులారా, దేవుని కోసం అలాంటి ఆరాటం మనలో ఉందా? ప్రభు కోసం ఆరాటం మనలో ఉందో లేదో కానీ మన కోసం ప్రభువులో ఆరాటం ఉంది. మన కోసం ఆయన నిత్యం తపిస్తున్నారు. ఆ తపనతోనే, ఆ ఆరాటంతోనే ప్రభు ఆ రోజు యాకోబు బావి దగ్గర కూర్చున్నారు. అది ఒక ఆత్మ కోసం దాహం, ఒక ఆత్మ కోసం ఆరాటం.
పాపుల కోసం, తప్పిపోయిన గొర్రెల కోసం వేసిన దాహం అది. తప్పిపోయిన ఆ గొర్రె ఒక సమరయ స్త్రీ, పాపంలో జీవిస్తూ దారి తప్పిన స్త్రీ. ఆమెను చూడగానే ప్రభు ఏమన్నారో గమనించండి. నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగారు. 4:7. దీన్ని బట్టి తెలుస్తుంది ప్రభు దాహం కొని ఉన్నది ఆమె ఆత్మ కోసమే అని. సోదరులారా, ఆ రోజు అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. నీటి కోసం వచ్చిన ఆ స్త్రీతో ప్రభువు సంభాషించాడు. ఆమె తన తప్పును గ్రహించడానికి ఆమెలో కనువిప్పు కలుగు చేశారు. ఆమె హృదయాన్ని తెరిచారు. ఆమెలో పరివర్తన కలిగించారు. చివరకు ఆమె ఆత్మను సంపాదించుకున్నారు, తన దాహం తీర్చుకున్నారు. ఇంకా విశేషం ఏంటంటే ఆ స్త్రీ ఆత్మనే కాదండి, శిఖారు పట్టణ ప్రజలందరి ఆత్మలను కూడా ప్రభు సంపాదించుకున్నారు. సోదరులారా, ఆనాడే కాదండి, ఈనాడు కూడా ప్రభువు మన ఆత్మల కోసం దాహం కొంటున్నారు, దప్పిక కొంటున్నారు. తన దప్పికను తీర్చుకోవడానికి మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. మరి మనం ఆయన దాహార్తిని తీరుస్తున్నామా? ఆ సమరయ స్త్రీలాగా హృదయ పరివర్తన చెందుతున్నామా? మన పాపపు కడవలను వదిలేస్తున్నామా? మన జీవితాలను పరిశీలించుకుందాం. ఇక ఈ సమరయ స్త్రీ ఉదంతు మనకు 5 సత్యాలు బోధిస్తుందండి. మొదటిది, యేసుక్రీస్తు మానవుల మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిస్తున్నారు. రెండవది, యేసుక్రీస్తే లోకాన్ని బ్రతికించే నిత్య జీవజలపు ఊట. మూడవది, నజరేతు యేసే లోక రక్షకుడు, ఆయనలోనే మన పాప విమోచన. నాలుగవది, నిజమైన ఆరాధన ఆత్మలోనూ సత్యంలోనూ జరగాలి. ఐదవది, క్రీస్తు అనుచరులు దైవరాజ్య సువార్త సేవకులుగా మారాలి, లోకాన్ని ప్రభు వద్దకు నడిపించాలి. ఒక్కొక్క అంశాన్ని గురించి కొంచెం ధ్యానం చేద్దాం. మొదటిది, ప్రభువు మానవుల మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిస్తున్నారండి. ప్రభు ఏం చేశారో చూడండి. నీటి కోసం బావి దగ్గరకు వచ్చిన ఆ సమరయ స్త్రీతో మాట కలుపుతూ తనకు త్రాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగారు. ఇది సాధారణం అనిపించిన అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయాలు 2 ఉన్నాయండి. మొదటిది, యోధా బోధకుడు బహిరంగ ప్రదేశాల్లో ఏ స్త్రీతోనూ మాట్లాడకూడదు, చివరికి తన భార్యతో కూడా మాట్లాడకూడదు. అది ఒక నియమం, అది ఒక అడ్డు గోడ అనుకోవచ్చు. అయితే ప్రభు ఒక బోధకుడై ఉండి ఆ రోజు బహిరంగ ప్రదేశంలో ఒక స్త్రీతో మాట్లాడారు. అలా చేయటం ఒక అడ్డుగోడను తొలగించటమే. రెండవది, యూదులు సమరయులతో కలవరండి. వాళ్ళతో ఎటువంటి పొత్తు పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళ మధ్య శత్రుత్వం ఉంది. అది ఒక పెద్ద అడ్డు గోడ అనవచ్చు. ఇక యూదుడై ఉండి ప్రభు సమరయులతో మాట్లాడాడు, వాళ్లను అక్కున చేర్చుకున్నారు. అంటే ప్రభు మరో అడ్డుగోడను తొలగించారండి. ప్రభు అలా ఎందుకు చేశారంటే ఆ అడ్డుగోడలు మనుషులు కట్టుకున్నాయి, దేవుడు కట్టినవి కాదు. అవి దేవునికి ఇష్టం లేదు, వాటిని తొలగించాలి. సుమారు 450 సంవత్సరాల నుండి ఉన్న ఆ అడ్డుగోడను ప్రభు తొలగించడం ఆ రోజు ప్రారంభించారండి. ముందుగా సమరయ స్త్రీతో మాట్లాడారు. తర్వాత ఆ శిఖారు పట్టణానికి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉన్నారు. వాళ్ళు పెట్టేది తిన్నారు, వాళ్ళు త్రాగారు. యూదులకు సమరయులకు మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించారు, వాళ్ళని దైవరాజ్యంలోనికి ఆహ్వానించారు. తద్వారా 2 జాతుల మధ్య సఖ్యత కలిగించారండి. సోదరులారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మానవ హృదయాలను కలపడానికే. కాబట్టి మన మధ్య ఉన్న అడ్డుగోడలను కూడా ఆయన కూల్చివేస్తారు. మనం ఆయనకు సహకరించాలి. కులము, మత, సామాజిక పరమైనటువంటి అడ్డుగోడలు ఎన్నో మన మధ్య ఉన్నాయి, వాటిని మనం తొలగించాలి. పేద ధనికులు, చదువుకున్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఇటువంటి అడ్డుగోడలను వీటిని మనం కూల్చివేయాలి. అందరూ దేవుని బిడ్డలే, సౌభ్రాతృత్వం అన్నటువంటి భావన మనలో కలిగి జీవించటం మనం మొదలు పెట్టాలి. మనలో ఈ జాతి, వర్ణం, కులం అనే భేదాలు ఉంటే వాటిని తొలగించుకోవాలి. అవి దేవునికి ఇష్టం లేనివి.
యేసుక్రీస్తులో జీవించేవాళ్ళు విభేదాలతో బతకకూడదు. యూదులు సమరయుల్ని శత్రువులుగా చూస్తూ ఉంటే ప్రభు వాళ్ళల్లో దేవుని బిడ్డలను చూచారు. అందుకే తన హృదయంలో సమరయులకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. ప్రభు చెప్పిన ఉపమానాలన్నింటిలో గొప్ప ఉపమానం ఏంటో తెలుసు కదా, మంచి సమరయుని ఉపమానం, లోకమంతా మెచ్చే ఉపమానం. అది సమరయులకు ప్రభు కల్పించిన గొప్ప స్థానం. ఆ విధంగా ప్రభు యూదులకు సమరయులకు మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించారు. సోదరులారా, మన మధ్య ఉన్నటువంటి ఈ అడ్డుగోడలను తొలగించడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఇక ఈ ఉదంతం నుండి మనం నేర్చుకునే రెండవ సత్యం, యేసుక్రీస్తే లోకాన్ని బ్రతికించే నిత్య జీవ జలపు ఊట. ప్రభు ఆ స్త్రీతో ఏమన్నారు? నీ ఎదుట ఉన్న నేను ఎవరో నీకు తెలిస్తే నీవే నన్ను నీటి కోసం అడిగేదానివి, అప్పుడు నేను నీకు జీవజలాన్ని ఇచ్చేవాడిని. ఇక నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పటికీ దప్పిక కొనడు. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ సమరయ స్త్రీ వెంటనే అంటుంది, అయ్యా, నేను మళ్ళీ దప్పిక కొనకుండా నీటి కోసం ఇక్కడికి రాకుండా నాకు ఆ నీటిని ఇవ్వండి అంది. ప్రభు ఇస్తానన్నది భౌతికమైన దప్పికను తీర్చే నీరు అని ఆమె అనుకుంది. కానీ ప్రభు నిత్య జీవజలం గురించి చెప్పారండి. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమున కూరెడి నీటి బొగ్గగా ఉండును అన్నారు. అంటే నేనే నిత్య జీవ జలమునని ప్రభు చెప్తున్నారండి. ప్రభు ఆ మాటలు ఎక్కడ చెప్పారో గమనించండి. యాకోబు తవ్విన బావి దగ్గర చెప్పారు. ఆ బావికి పెద్ద చరిత్రే ఉంది. యాకోబు తన మేనమామ దగ్గర దాదాపు 20 సంవత్సరాలు ఊడిగం చేసి తన తండ్రి ఏసాకు, తాత అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశాన్ని తిరిగి వచ్చినప్పుడు షెకెం దగ్గర ఉన్న ఈ స్థలాన్ని యాకోబు కొన్నాడు అని ఆదికాండం 33వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల్లో మనం చదువుతాం. తరువాత ఆ పొలాన్ని తన కుమారుడు యోసేపుకు పంచి ఇచ్చాడు. ఆదికాండం 48వ అధ్యాయం 22వ వచనం. ఆ స్థలంలో యాకోబు ఒక బావి తవ్వించాడండి. ఆ బావి దగ్గరే ఇప్పుడు ప్రభు కూర్చున్నారు. అంటే ఆ బావి అప్పటికి 2000 సంవత్సరాల క్రితం నుండి అక్కడ ఉంది. లెక్కలేనంత మంది దాహం తీరుస్తూ ఉంది. ఇప్పుడు ప్రభు ఆ బావి దగ్గర కూర్చుని నేనే నీకు జీవజలాన్ని ఇస్తానంటూ ఉంటే ఆ స్త్రీ విస్తుపోయిందండి. ఈయనకి ఎంత ధైర్యం అనుకుంది. అందుకే మా పితరుడు యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని అడిగింది. అయితే ప్రభు మాటల అంతరార్థాన్ని ఆమె గ్రహించలేదండి. ప్రభు వాగ్దానం చేసేది ఏదో ఒకరోజు ఎండిపోయే లౌకికమైన జలాన్ని కాదు. ఆయన వాగ్దానం చేసేది ఎన్నటికీ తరగని నిత్య జీవజలాన్ని, ఆత్మజలాన్ని. దప్పికొనువానికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితం అనుగ్రహింతును అని దర్శన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. ఆ సింహాసనాసీనుడు ఇప్పుడు బావి వద్ద కూర్చున్నాడు. మీరు రక్షణపు జలము నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు అన్న యెషయా ప్రవక్త ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరటం ఇక్కడ మనం చూస్తున్నామండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఆ బావి దగ్గర జరిగిన వాస్తవం కూడా అదే. పాపంలో నశించిపోతున్న ఆ స్త్రీ రక్షణ చలమైన క్రీస్తు నుండి నిత్య జీవ జలాన్ని చేదుకొని త్రాగి రక్షించబడింది, నిత్య జీవాన్ని సంపాదించుకుంది. సోదరులారా, యేసుక్రీస్తును సమీపించిన వాళ్ళు నిత్య జీవాన్ని తమలో నింపుకుంటారు. ఈ తపోకాలం మనకు రక్షణ కాలం కావాలి, నిత్య జీవ జలాన్ని త్రాగే సమయం కావాలి. అందుకోసం ప్రయాసపడతాం. ఈ ఉదంతం నుండి మనం నేర్చుకునే మూడో సత్యం, నజరేతు యేసే లోక రక్షకుడు. ఆయనలోనే మానవ పాప విమోచన. అయితే మన పాపపు స్థితిని గుర్తించినప్పుడే మనం యేసులో క్రీస్తుని దర్శించుకుంటామండి. సమరయ స్త్రీని చూడండి, తన పాపపు స్థితిని ఆమె చూడాల్సి రానంతసేపు ప్రభులో ఒక సాధారణ యూదుణ్ణి చూసింది. అందుకే ఆయనతో హాస్యంగా మాట్లాడింది. కానీ ప్రభు ఎప్పుడైతే నీ భర్తను తీసుకురా అని ఆమెతో అన్నారో అప్పుడు ఆమె ఉలిక్కిపడింది. నీకు 5 భర్తలు ఉన్నారు,
ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాదు అని ప్రభు అనేటప్పటికీ ఆమెకు తన పాపపు స్థితి తెలిసొచ్చింది. అప్పుడు ఆయనలో యూదుడు కాదు, ఆమెకు ప్రవక్త కనిపించాడు, మెస్సయా కనిపించాడు. అంతే, ఇక ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టింది, ఊరిలోకి పరిగెత్తింది. తాను క్రీస్తును కలుసుకున్నానని తన ఊరి ప్రజలకు చెప్పి వాళ్ళందరిని ఆయన దగ్గరకు నడిపించింది. సోదరులారా, మనలో పాపం ఉన్నంతకాలం మనం చీకట్లో జీవిస్తాం. మన కళ్ళు కనిపించు, దేవుని దగ్గరకు మార్గాన్ని చూడలేం. కానీ లోకానికి వెలుగైన క్రీస్తును దర్శించుకున్నప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి. మన రక్షణ కళ్ళ ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఇక అప్పుడు మనకి ఈ లోకంతో పని ఉండదు, ఈ లోకంలో మనం నమ్ముకున్న కడవతో పని ఉండదు. యేసుక్రీస్తే చాలు. కాబట్టి సోదరులారు, ఈ తపకాలంలో మనలోని పాపపు చీకటిని పారద్రోలే వెలుగైన క్రీస్తును కలుసుకోవడానికి ప్రయాసపడదాం. ఇంకా ఈ ఉదంతంలో మనం నేర్చుకునే 4వ సత్యం, నిజమైన ఆరాధన ఆత్మలోనూ సత్యంలోనూ జరగాలి. నిజమైన ఆరాధనే దేవుని మెప్పిస్తుందండి. నిజమైన ఆరాధనే దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. అటువంటి ఆరాధన బాహ్యమైంది కాదు, లోకానికి లోకస్తులకు కనిపించేటట్లు చేసేది నిజమైన ఆరాధన కాదు. నిజమైన ఆరాధన ఆత్మలో సత్యంలో జరుగుద్ది. క్రీస్తే సత్యం అండి. అంటే నిజమైన ఆరాధన క్రీస్తులోనే జరుగుతుంది. చూడండి, దేవుడు మన అంతరంగాన్ని చూస్తారు, బాహ్యాన్ని కాదు. కాబట్టి దేవుడు గుర్తించాలంటే మనం ఆత్మలో ఆరాధించాలి, మనసులో పూజించాలి, రహస్యంగా ప్రార్థన చేయాలి. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఉన్న స్థలం ముఖ్యం కాదండి, మనం ఉన్న స్థితి ముఖ్యం. ప్రభు అన్నారు, ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుగును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఉన్న స్థలం కంటే మనం ఉన్న స్థితి ముఖ్యం. స్థలం బాహ్యమైంది, కానీ స్థితి ఆంతరంగికమైనది. ఆ ఆత్మల దానిని చూచే దేవుడు మనలను గుర్తించాలంటే ఆ ఆత్మలో మనం దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ప్రభు ఆ స్త్రీతో అంటున్నారు, అమ్మ నా మాట నమ్ము, సమయం ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యూదులు యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు అని. అంటే దేవునికి కావలసింది బహిరంగ పూజలు కాదండి, ఆ పూజలు చేసే స్థలాలు కాదు. దేవునికి కావలసింది ఆంతరంగికమైన ఆరాధన. మన ఆత్మ కావాలి, మన హృదయం కావాలి, మన మనస్సు కావాలి, ఆయనకు మన స్వభావం కావాలి. కాబట్టి మన స్థితిని గురించి మనం జాగ్రత్త పడాలి. ఆలయాల్లో ఆరాధనలు చేసిన హృదయాలు దేవునికి దూరంగా ఉండవచ్చు. దేవుడు కోరేది అది కాదు. దేవునికి కావలసింది మన ఆత్మ, మన హృదయం. కాబట్టి ఆత్మలో హృదయంలో ఆయనకు ఆరాధన జరగాలి. అటువంటి ఆరాధన జరగాలంటే అది క్రీస్తులోనే సాధ్యమవుతుందండి. ఎందుకంటే క్రీస్తే సత్యం. కాబట్టి ఈ తపోకాలంలో మనం బాహ్యమైన ఆరాధన కంటే ఆంతరంగికమైన ఆరాధనకు ప్రాముఖ్యతనిస్తాం. పైకి కనిపించే బాహ్యమైన రూపానికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోపల మన ఆత్మ స్థితికి ప్రాధాన్యత ఇద్దాం. మన హృదయాల్లో ప్రభువును ప్రతిష్ఠించుకుందాం. మనం పైకి ఏ దుస్తులు ధరిస్తున్నాము, ఎటువంటి రూపంతో తిరుగుతున్నాం అన్నది ముఖ్యం కాదండి. అది దేవునికి అవసరం లేదు. మన ఆత్మ కావాలి, మన హృదయం కావాలి. దానిని సిద్ధపరచుకుందాం. ఇక ఈ ఉదంతంలో మనం నేర్చుకునే 5వ సత్యం, ఆఖరి సత్యం, క్రీస్తు అనుచరులు దైవరాజ్య సువార్త సేవకులుగా మారాలి. లోకాన్ని ప్రభు వద్దకు నడిపించాలి. ఈ గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తున్న వ్యక్తి ఒక సామాన్యురాలైన స్త్రీ. అప్పటి వరకు బహుశా అందరి చేత తిరస్కరింపబడిన ఒక పాపి, యూదుల చేత త్రోసివేయబడిన సమరీయురాలు. సోదరులారా, క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడం కంటే గొప్ప స్వార్థ సేవ మరొక్కటి లేదండి. క్రీస్తు మన జీవితంలో చేసిన
మహత్తర కార్యాలు లోకం ఎదుటి చాటినప్పుడు మనం దైవరాజ్యాన్ని ఈ లోకంలో నిర్మిస్తాం. ఆ సమరయ స్త్రీ నజరేయుడైన యేసులో క్రీస్తును కనుగొన్నప్పుడు తన పాపపు కడవను వదిలేసింది, తన గుండెలో దైవరాజ్యాన్ని కట్టుకుంది. ఆ సంగతిని వెళ్ళి ఆమె తన ఊర్లో చాటింది. నజరేతు యేసు నేను చేసిన పాపములన్నిటినీ నా కళ్ళకు కనిపించేటట్లు చూపాడు, నా జీవితాన్ని మార్చాడు, వచ్చి ఆయనను చూడండి అని తన ఊరి ప్రజలతో చెప్పింది. వాళ్లను ప్రభు దగ్గరకు నడిపించింది. ఆమె ఇచ్చిన ఆ వ్యక్తిగత సాక్ష్యం గొప్ప స్వార్థ బోధన. ఆ సాక్ష్యంతో ఆ పట్టణ ప్రజలందరూ యేసు దగ్గరకు వచ్చారు. ఆయన్ని తమ ఊర్లోకి ఆహ్వానించారు. ఊర్లోకే కాదు, తమ హృదయాల్లోకి, తమ జీవితాల్లోకి యేసును ఆహ్వానించారు. యేసును వాళ్ళు స్వీకరించారు. సోదరులారా, మన వ్యక్తిగత సాక్ష్యం యేసుక్రీస్తును లోకానికి చూపించాలి. మన వ్యక్తిగత జీవితాలు మన మధ్య దేవుని రాజ్యాన్ని కట్టాలి. మనం తీసుకునే ఈ తపోకాల దీక్షలు బహిరంగ ప్రదర్శన కాకూడదండి. మన హృదయ పరివర్తనకు సంకేతాలు కావాలి, సూచనలు కావాలి. మనం ఆత్మలో సత్యంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, మన జీవితాలు ఆయనకు సొంతమయ్యాయి, మనల్ని మనం ఆయనకు సమర్పించుకున్నాము అని సాక్ష్యం ఇవ్వడానికి మన ఈ తపోకాల ఆరాధనలు, తపోకాలంలో మనం చేసేటువంటి ఉపవాస క్రియలు, ప్రార్థనలు సాక్ష్యాలు కావాలండి. ఈ తపోకాలంలో మనం తీసుకునే దీక్షలతోనే మన ఆత్మ జీవిత యాత్ర ఆగకూడదు. తరువాత క్రీస్తులో, యేసుక్రీస్తులో, మరణాన్ని జయించిన క్రీస్తులో, పునరుత్థాన క్రీస్తులో అవి సాగాలి. కనుక కేవలం ఈ తపోకాల దీక్షలు బాహ్యమైనటువంటి ఆచరణలకు పరిమితం కాకుండా నిత్యజీవంలోకి మనల్ని నడిపేటటువంటి యాత్రగా సాగాలని మనం ఈ తపోకాలంలో ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.